Hello students, welcome to Takshasheel IAS Academy Current Affairs Analysis. ఈరోజు ఆగస్ట్ 17th హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని చూద్దాము. సో ఈరోజు క్లాస్లో కవర్ చేయబోయే ఆర్టికల్స్ వచ్చేసి No proposal seeking green nod for Mahadhai diversion. India's democracy need different electoral rhythms. India is losing West Asia, but it is not too late. And how AI can be optimized for better healthcare. And girls conditioned from childhood to take up the domestic burden. So, okokati clear ga chudamu. సో ఫస్ట్ వన్ వచ్చేసి నో ప్రపోజల్ సీకింగ్ గ్రీన్ నాట్ ఫర్ మహదాయి డైవర్షన్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ని మనం యూపీఎస్సీ సిలబస్ అయిన ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, వాటర్ రిసోర్సెస్ ఈ పాయింట్ కింద అండ్ ఆల్సో GS2లో సెంటర్ స్టేట్ రిలేషన్స్ ఈ పాయింట్స్ కింద అయితే మనం చదువుకోవచ్చు. అయితే మనకి ఈ ఆర్టికల్లో మహదాయి రివర్ డైవర్షన్ ప్రాజెక్ట్ గురించి అయితే మనకి మాట్లాడుతున్నారు. సో సింపుల్ గా చెప్పాలి అంటే కర్ణాటక ప్రభుత్వం అంట ఈ మహదాయి రివర్ వాటర్ ని ఇతర ప్రాజెక్ట్స్ కోసం డైవర్ట్ చేయడానికి అయితే ప్రయత్నిస్తుందంట. కానీ ప్రస్తుతం ఈ మహదాయి రివర్ డైవర్షన్ ప్రాజెక్ట్ కోసం ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కోరుతూ ఈ కర్ణాటక నుంచి సెంటర్ కి ఎలాంటి ప్రపోజల్ పెండింగ్ లో లేదని చెప్పి యూనియన్ ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ పార్లమెంట్ లో అయితే చెప్పిందంట. అంటే సెంటర్ వద్ద ప్రస్తుతం ఎలాంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ప్రపోజల్ అయితే అండర్ కన్సిడరేషన్ లేదు అని చెప్పి అయితే జరిగింది. సో ఈ పాయింట్స్లో అయితే మనకి ఆర్టికల్ వచ్చింది. అయితే మనం అసలు ఫస్ట్ యూపీఎస్సీ కింద ఏం నేర్చుకోవాలి అంటే మహదాయి రివర్ అంటే ఏంటి? ఇది ఒక ఇంపార్టెంట్ ఇంటర్ స్టేట్ రివర్. ముఖ్యంగా ఇది మనకి కర్ణాటక, గోవా అండ్ మహారాష్ట్ర. సో ఈ 3 స్టేట్స్కి సంబంధం ఉన్న ఒక రివర్ బేసిన్ అనమాట. గోవాలో ఈ రివర్ని మండోవి అని కూడా పిలుస్తారు. ఓకే, సో ఒకసారి లొకేషన్ చూద్దాము. సో ఇక్కడ పిక్చర్ చూడండి. సో దిస్ ఈజ్ మహదాయి రివర్. మహారాష్ట్ర, కర్ణాటక, గోవా ఈ 3 స్టేట్స్ నుంచి దీనికి ఈ రివర్ కంప్లీట్ రివర్ బేసిన్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. గోవాలో దీన్ని మండోవి రివర్ అని చెప్పి అయితే పిలుస్తారు. ఓకే, అయితే మనకి ఇక్కడ కర్ణాటక ఎందుకు ఇంట్రెస్టింగ్గా ఉంది అంటే కర్ణాటకలో ఈ కర్ణాటక నీరవరి నిగమ్ ద్వారా ఈ మహదాయి వాటర్ని కొన్ని ప్రాజెక్ట్స్కి ఉపయోగించాలని చెప్పి ప్రయత్నాలు అయితే ఉన్నాయంట. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ రిక్వైర్మెంట్స్ కోసం, అంటే కేవలం ఇరిగేషన్ మాత్రమే కాదు, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ అని చెప్పి కూడా కర్ణాటక సైడ్ అయితే ఆర్గ్యుమెంట్ అయితే చేస్తున్నారు. అయితే మరి గోవా యొక్క కన్సర్న్ ఏంటంటే గోవాలో కొన్ని గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఈ డైవర్షన్ని అపోజ్ చేస్తున్నాయంట. సో వాళ్ళ యొక్క కన్సర్న్ ఏంటి? ఈ మహదాయి వాటర్ యొక్క డైవర్షన్ వల్ల గోవా యొక్క డ్రింకింగ్ వాటర్ సెక్యూరిటీ అనేది ఎఫెక్ట్ కావచ్చు అని చెప్పి. అంటే ఇంకా గోవాకి సెలైన్ వాటర్ ఇంగ్రెస్ కానీ ఫ్రెష్ వాటర్ ఎక్వైర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద ఇంపాక్ట్ కానీ రివర్ బేసిన్ ఎకాలజీపై కూడా ఇంపాక్ట్ వచ్చే అవకాశం ఉందని చెప్పి గోవా అయితే వాళ్ళ యొక్క కన్సర్న్స్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది ఒక ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ లా కూడా చూడొచ్చు. అయితే మనకి ఈ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ గురించి ఇక్కడ మాట్లాడారు. యూనియన్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ప్రకారం అంట ఈ మహదాయి రివర్ డైవర్షన్ ప్రాజెక్ట్కి సంబంధించి ఈ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ప్రపోజల్ అంట ప్రస్తుతం సెంటర్ వద్ద కన్సిడరేషన్లో అయితే లేదంట. ఇక్కడ ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అంటే ఏంటంటే ఒక ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్ పైన ఎంత సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ కలిగించే అవకాశం ఉంటే అంత ప్రిస్క్రైబ్డ్ ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ ప్రాసెస్ తర్వాత దాన్ని అప్రూవల్ అయితే ఇస్తారనమాట. అట్లా ఆ ఎన్విరాన్మెంట్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది దాన్ని బట్టి అప్రూవల్ ఇవ్వడాన్ని మనం ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అంటాం. అయితే ఈ ఆర్టికల్లో ఒక ఇన్స్టిట్యూషన్ అయితే మెన్షన్ చేశారు. దట్ ఈస్ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్, NBW, దట్ ఈస్ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్. ఇది కర్ణాటక ప్రపోజ్ చేసిన 10.6852 హెక్టర్స్ ఆఫ్ ఫారెస్ట్ ల్యాండ్ని ఈ కలాసా నలా డైవర్షన్ స్కీమ్ కోసం అయితే యూజ్ చేయాలని చెప్పి ప్రపోజల్ అయితే ఉంది. ఈ ఏరియానే మనం ఖాళీ సహ్యాద్రి టైగర్ రిజర్వ్ కారిడార్లో కూడా అంటారు. ఈ కారిడార్లో అయితే ఉంది. ఇక్కడ టైగర్ కారిడార్ అంటే ఏంటంటే
ఒక వైల్డ్ లైఫ్లో ఒక ఫారెస్ట్ ఏరియా నుంచి మరో ఫారెస్ట్ ఏరియాకి మూవ్ అవ్వడానికి ఉపయోగించే ఒక కనెక్టెడ్ హ్యాబిటేట్. వాటిని మనం కారిడార్స్ అంటాం. జనరల్లీ ఇవి మనకి యానిమల్స్ మూవ్ అవ్వడానికి, జీన్స్ ఫ్లో అవ్వడానికి, హ్యాబిటేట్స్ని కనెక్టివ్ చేయడానికి, లాంగ్ టర్మ్లో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్స్ కోసం కూడా మనకి కారిడార్స్ అనేవి అవసరం. అందువల్ల మనకి ఫారెస్ట్ ల్యాండ్ డైవర్షన్లో ఈ వైల్డ్ లైఫ్ క్లియరెన్స్ కూడా ఇంపార్టెంట్ అయితే అవుతుంది. ఓకే, అయితే మనకి ఇక్కడ ఎన్బిడబ్ల్యూ ఏదైతే ఉందో ఇది అప్రూవ్ ఇవ్వలేదంట. సో ఎన్బిడబ్ల్యూ హ్యాస్ నాట్ అప్రూవ్డ్ దిస్ కర్ణాటకస్ ప్రపోజల్ టు యూజ్ దిస్ 10.6852 hectares of forest land for the Kalasa Nala diversion scheme. ఓకే, అయితే మరి సెంటర్ ప్రకారం అంట ఈ మహదాయి బేసిన్లో క్యుములేటివ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ మరియు క్యారింగ్ కెపాసిటీ స్టడీ కండక్ట్ చేయడానికి సంబంధించిన డీటెయిల్స్ని స్టేట్ గవర్నమెంట్స్ అయితే సబ్మిట్ చేయలేదని చెప్పి చెప్తుంది. అండ్ ఒక్క ప్రాజెక్ట్ వల్ల వచ్చే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ మాత్రమే కాకుండా ఒకే రివర్ బేసిన్లో మల్టిపుల్ ప్రాజెక్ట్స్ కలిపి ఒక ఎన్విరాన్మెంట్ పై ఎలాంటి టోటల్ ఇంపాక్ట్ చూపిస్తాయో స్టడీ చేయడాన్ని మనం క్యుములేటివ్ ఇంపాక్ట్ అసెస్మెంట్ అంటాం. ఓకే, ఒక ఏరియాలో ఒక ప్రాజెక్ట్ ఏ ఉంది, ప్రాజెక్ట్ బి ఉంది, ప్రాజెక్ట్ సి ఉంది. సో ప్రాజెక్ట్ ఏ యొక్క ఇంపాక్ట్ ఎంత, ప్రాజెక్ట్ బి ఇంపాక్ట్ ఎంత, దాని ఒక సి ఇంపాక్ట్ ఎంత, ఆ టోటల్ ఇంపాక్ట్ని మనం క్యుములేటివ్ ఇంపాక్ట్ అంటాం. సో క్యారింగ్ కెపాసిటీ అంటే ఏంటంటే ఒక ఎకోసిస్టమ్ అవ్వచ్చు, ఒక ఇక్కడైతే రివర్ బేసిన్ ఏదైతే ఉందో తన ఎకలాజికల్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో సీరియస్లీ డిస్టర్బ్ కాకుండా ఎంత డెవలప్మెంట్ లేదా ప్రెషర్ని అది సస్టైన్ చేయగలదో దాన్ని మనం క్యారింగ్ కెపాసిటీ అంటాం. సో ఈ రివర్ బేసిన్ ఎంత డెవలప్మెంటల్ ప్రెషర్ని సేఫ్లీ హ్యాండిల్ చేయగలుగుతో అదే మహదాయి యొక్క క్యారింగ్ కెపాసిటీ. ఓకే, సో ఇది మనకి సెంటర్ స్టేట్ రిలేషన్స్ యాంగిల్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్. అండ్ ఆల్సో ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ కింద కూడా చూడొచ్చు. కర్ణాటక వచ్చేసి వాటర్ డైవర్షన్ ప్రాజెక్ట్ కోసం చూస్తే, గోవా వచ్చేసి డౌన్ స్ట్రీమ్ కన్సర్న్స్ ని వ్యక్తం చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ రిలేటెడ్గా ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్, ఇన్స్టిట్యూషన్ అయిన ఎన్బిడబ్ల్యూ వచ్చేసి వైల్డ్ లైఫ్ ఆర్ ఫారెస్ట్ రిలేటెడ్ అప్రూవల్ అనమాట. సో దీనికి సంబంధించి అయితే మనం చూస్తాము. ఓకే, సో ఒకసారి క్విక్గా చూద్దాం. ఇక్కడ రివర్ యొక్క లొకేషన్, ఏ స్టేట్స్ మధ్య గొడవ జరిగింది ఏంటి, ఈ పాయింట్స్లో చూసుకోండి. ఓకే, ఒకసారి క్విక్గా చూద్దాము. సో ద మహదాయి, ఆల్సో ద మండోవి రివర్ is an interstate river involving the Karnataka, Goa and Maharashtra. The center stated that no proposal seeking environmental clearance for Mahadayi diversion is currently under consideration. The Karnataka's Kalasa Nala diversion scheme involves the proposed use of 10 hectares of forest land. The proposed area falls in the tiger corridor between Kali and Sahyadri Tiger Reserve, and the cumulative impact assessment and carrying capacity. This one highlights the water requirements, environmental protection, wildlife conservation and interstate interest. Okay, so next article చూద్దాము. ఇండియాస్ డెమోక్రసీ నీడ్స్ డిఫరెంట్ ఎలక్టోరల్ రిథమ్స్. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ని మనం యూపీఎస్సీ సిలబస్ అయిన పాలిటీ కింద అయితే మనం ఈ ఆర్టికల్ని అయితే చదువుకోవచ్చు. అయితే మనకి ఈ ఆర్టికల్ వచ్చేసి ఏం మాట్లాడుతుందంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రపోజల్ గురించి ఒక క్రిటికల్ పర్స్పెక్టివ్లో అయితే ఈ ఆర్టికల్లో ఎనాలిసిస్ అయితే చేశారు, ఈ పర్టికులర్ ఎడిటోరియల్లో. అయితే ఇక్కడ మనకి లోక్సభ మరియు స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ అన్నీ ఒకేసారి నిర్వహించాలా అనే ఈ క్వశ్చన్కి మనకి ఈ ఆర్టికల్లో ఏం ఆర్గ్యుమెంట్ చేస్తున్నారంటే, ఇండియాలో అన్ని స్టేట్స్కి ఒకే ఎలక్టోరల్ సైకిల్ కనుక ఇంపోజ్ చేయడం వల్ల ఫెడరలిజం కానీ స్టేట్ అటానమీ కానీ ఓటర్స్ యొక్క అకౌంటబిలిటీ అనేది దెబ్బతినే అవకాశం ఉంది. అంటే డిఫరెంట్ స్టేట్స్ వల్ల డిఫరెంట్ పొలిటికల్ సిచ్యువేషన్స్ ఉంటే డిఫరెంట్ పొలిటికల్ సిచ్యువేషన్స్కి డిఫరెంట్ ఎలక్షన్ టైమింగ్స్ అనేది ఉండాలి అన్నట్లుగా. అండ్ ఆల్సో ఇది ఇండియా యొక్క ఫెడరల్ డెమోక్రసీలో ఒక ఇంపార్టెంట్ ఫీచర్ అని చెప్పి మనకి ఆర్టికల్ అయితే చెప్తుంది. సో వీళ్ళు ఏం డిస్కస్ చేశారు ఈ ఎడిటోరియల్లో అనేది మనం చూద్దాము. సో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటే ఏంటంటే లోక్సభ మరియు స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ యొక్క ఎలక్షన్స్ వీటిని ఒకే సింకర్నైజ్డ్ ఎలక్టోరల్ సైకిల్లో నిర్వహించే ఒక ప్రపోజల్ని మనం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటాం. దీని యొక్క గోల్ ఏంటి? ఎలక్షన్స్ యొక్క ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం, ఎలక్షన్స్ మీద మనం పెట్టే ఖర్చు ఆ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించడం, గవర్నెన్స్ యొక్క గవర్నెన్స్ యొక్క ఇంటర్ప్రిటేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని తగ్గించడం కోసం, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ని పెంచడం కోసం అని చెప్పి మనకి
మనకి ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ అనే ప్రపోజల్ అయితే వచ్చింది. అయితే మనకి 1 నేషన్ 1 ఎలక్షన్కి సంబంధించి కొన్ని సీరియస్ కన్సర్న్స్ గురించి మనకి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. ఏమని? వై డస్ ఇండియా హ్యావ్ దిస్ డిఫరెంట్ ఎలక్టోరల్ రిథమ్స్? ఇండియాలో మనకి పార్లమెంట్ సిస్టమ్ ఉంది. ఇక్కడ గవర్నమెంట్ లెజిస్లేచర్ యొక్క కాన్ఫిడెన్స్ మీద మనకు ఆధారపడి ఉంటుంది ఇండియాలో, రైట్? అంటే ఒక స్టేట్ గవర్నమెంట్కి అసెంబ్లీలో మెజారిటీ కనుక లేకపోతే నో కాన్ఫిడెన్సో లేదంటే పొలిటికల్ రీఅలైన్మెంట్ వంటి పరిస్థితులు అయితే రావచ్చు. అప్పుడు గవర్నమెంట్ ఏమైపోతుంది? గవర్నమెంట్ పడిపోతుంది. అందుకే ఎలక్షన్స్ మనకి ప్రతి స్టేట్లో ఒకే ఫిక్స్డ్ 5 year సైకిల్లో ఉండాల్సిన అవసరం అనేది లేదు అని అయితే చెప్తున్నారు. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా మనం పార్లమెంటరీ గవర్నమెంట్ వర్సెస్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ మధ్య డిఫరెన్స్ అనేది చూడాలి. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దీని మీద యూపీఎస్సీలో ఆల్రెడీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా అడుగున్నారు. పార్లమెంటరీ సిస్టమ్ వర్సెస్ ప్రెసిడెన్షియల్ సిస్టమ్ మీకు ఏదైనా డిఫరెన్స్ తెలిస్తే సో బిఫోర్ లిజనింగ్ దిస్ ట్రై టు కామెంట్ యువర్ ఆన్సర్. ఓకే, అయితే మనకి పార్లమెంటరీ సిస్టమ్ ఏంటి? ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ నుంచి లెజిటిమసీ అయితే పొందుతుంది. గవర్నమెంట్ కనుక మెజారిటీ కోల్పోతే గవర్నమెంట్ అనేది ఫాల్ అయిపోతుంది పార్లమెంటరీ సిస్టంలో. ప్రెసిడెన్షియల్ సిస్టంలో ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉన్నారో మీకు ఫిక్స్డ్ టెన్యూర్ అనేది ఉండే అవకాశం అయితే ఉంటుంది. అందువల్ల ఫిక్స్డ్ ఎలక్టోరల్ క్యాలెండర్ ఈ ప్రెసిడెన్షియల్ స్టైల్ సిస్టమ్స్కి కంపారిటివ్లీ ఈజీగా ఉంటుంది వెన్ యూ కంపేర్ విత్ ద పార్లమెంటరీ సిస్టమ్, రైట్? సో అందుకే మనకి ఇండియన్ పార్లమెంటరీ సిస్టమ్ని ఒక రిజిడ్ 5 year ఎలక్టోరల్ సైకిల్కి ఫోర్స్ చేయడం స్ట్రక్చరల్ మిస్ మ్యాచ్ కావచ్చు అన్నట్లుగా మనకి ఎడిటోరియల్లో అయితే మాట్లాడుతున్నారు. ఓకే, సో వాళ్ళు ఇచ్చిన అనాలిసిస్ని మనం చూస్తున్నాం. ఓకే, అయితే మనకి ఆర్టికల్ ప్రకారం అంట 1952 నుంచి 1967 వరకు కూడా లోక్సభ ఎలక్షన్స్, లోక్సభ మరియు స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ బ్రాడ్లీ ఒకే సైకిల్లో అయితే జరిగేవి. కానీ తర్వాత ఏం జరిగింది? గవర్నమెంట్స్ ఏవైతే ఉన్నాయో మెజారిటీ కోల్పోవడం కానీ, ప్రీమెచ్యూర్గా డిజల్యూషన్ అవ్వడం కానీ, పొలిటికల్గా చేంజెస్ అలాంటి థింగ్స్ జరగడం వల్ల మనకి ఎలక్టోరల్ సైకిల్స్ అనేవి సపరేట్ అయిపోయినాయి సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్ వల్ల. అందువల్ల ఇప్పుడు స్టేట్స్కి డిఫరెంట్ ఎలక్షన్ షెడ్యూల్స్ అయితే ఉన్నాయి. అయితే ఏదైనా ఒక స్టేట్ గవర్నమెంట్ కనుక ఫాల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? సో ఈ ఆర్టికల్ యొక్క సెంట్రల్ ఆర్గ్యుమెంట్ కూడా అదే. సపోజ్ ఒక స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ 2027లో జరిగినాయి, గవర్నమెంట్ వచ్చేసి సడన్గా ఫాల్ అయిపోయింది. ఇప్పుడు 2029లో 1 నేషన్ 1 ఎలక్షన్ కోసం ఎలక్షన్ సైకిల్ ఫిక్స్డ్గా కనుక ఉంచితే కొత్త గవర్నమెంట్ ఏదైతే వచ్చిందో దానికి పూర్తిగా 5 year మ్యాండేట్ ఇవ్వకుండానే రిమైనింగ్ పీరియడ్ మాత్రమే కంప్లీట్ చేయాల్సి రావచ్చు. అంటే 2029 నుంచి 2032 వరకు మాత్రమేనా గవర్నమెంట్? సో అయితే దీన్ని డెమోక్రటిక్ ప్రాబ్లంగా అయితే మనకి ఆర్టికల్లో చెప్తున్నారు. సో ఎందుకంటే ఓటర్స్ ఒక గవర్నమెంట్కి ఇచ్చిన మ్యాండేట్ని ఫుల్ టర్మ్గా ఎక్సర్సైజ్ అనేది చేయలేకపోవచ్చు ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ని ఫిక్స్ చేస్తే అనేది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ వచ్చేసి ఫెడరలిజం. సో ఫెడరలిజం కన్సర్న్ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇండియా అనేది యూనియన్ ఆఫ్ స్టేట్స్, అంటే స్టేట్స్ సింప్లీ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ కాదు, వాటికి ఒక పొలిటికల్ ఐడెంటిటీ, రీజనల్ ప్రయారిటీస్ లేదంటే లోకల్ ఇష్యూస్ కానివ్వండి, ఒక డిస్టింక్ట్ ఎకనామిక్ ఇంట్రెస్ట్ కానివ్వండి, ఒక్కొక్క స్టేట్కి డిఫరెంట్ హిస్టారికల్ కంటెక్స్ట్ లాంటివి అయితే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్లో ఒక ఇష్యూ ఇరిగేషన్ అయితే ఇంకొక స్టేట్లో అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూగా ఉండొచ్చు, ఇంకొక స్టేట్లో ట్రైబల్ రైట్స్ ఇష్యూగా ఉండొచ్చు. కానీ సైమల్టేనియస్ ఎలక్షన్స్ అనేవి జరిగితే నేషనల్ లెవెల్లో జరిగే ఇష్యూస్కి ఎక్కువ డామినేట్ చేసే అవకాశం అయితే ఉందని అయితే మనకి ఇక్కడ మాట్లాడుతున్నారు. అయితే నేషనల్ ఇష్యూస్ అనేవి ఓవర్ షాడో చేసే అవకాశం ఉన్నాయి, ముఖ్యంగా స్టేట్ ఇష్యూస్ని. ఈ 1 నేషన్ 1 ఎలక్షన్లో లోక్సభ మరియు అసెంబ్లీ ఎలక్షన్స్ అనేవి ఒకేసారి జరుగుతాయి. అప్పుడు నేషనల్ పొలిటికల్ పార్టీస్ వారి యొక్క లార్జ్ క్యాంపెయిన్ మిషనరీతో ఈ ఎలక్షన్ డిస్కోర్స్ని డామినేట్ చేయొచ్చు. సో దీంతో మనకి లోకల్ ఇష్యూస్ కానీ, రీజనల్ పార్టీస్ కానీ, స్టేట్ స్పెసిఫిక్ కన్సర్న్స్ అనేవి తక్కువ విజిబిలిటీ పొందే అవకాశం ఉందని అయితే మనకి ఆర్టికల్లో ఆర్గ్యూ చేస్తున్నారు. అయితే ఆర్టికల్ ప్రకారం అంట మనకి ఓటర్ ఒకేసారి నేషనల్ చాయిస్ లేదా మరియు స్టేట్ చాయిస్ చేయాల్సి వస్తుంది. కానీ రెండిటికి పొలిటికల్ ప్రయారిటీస్ ఒకటే కావాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఓటర్ లోక్సభలో పార్టీ ఏకి ఓట్ చేయొచ్చు, కానీ స్టేట్ అసెంబ్లీకి వచ్చేసరికి పార్టీ బికి ఓట్ చేయొచ్చు. అంటే ఓటర్కి డిస్టింక్ట్ పొలిటికల్ చాయిసెస్ ఉండడం ఫెడరల్ డెమోక్రసీలో ఒక ఇంపార్టెంట్ పాయింట్గా అయితే చెప్తున్నారు. అండ్ ఈ 1 నేషన్ 1 ఎలక్షన్ యొక్క ప్రధాన ఆర్గ్యుమెంట్ ఏంటి?
ఎలక్షన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా జరగడం వల్ల ఎక్స్పెండిచర్ పెరిగిపోతుంది, దాని మీద పెట్టే ఖర్చు. సో ఈ పొలిటికల్ పార్టీస్ ముఖ్యంగా క్యాంపెయిన్ ఎక్స్పెండిచర్ కానీ, అడ్వర్టైజింగ్ కానీ, మొబిలైజేషన్ ఇలాంటిపై హ్యూజ్ మనీ అయితే స్పెండ్ చేస్తున్నాయి. సో ఈ ఎలక్షన్ ఎక్స్పెండిచర్ మాత్రమే ప్రాబ్లం కాదు, ఎందుకంటే ఎలక్షన్ స్పెండింగ్లో స్టేట్ ఎక్స్పెండిచర్ మరియు పొలిటికల్ పార్టీ ఎక్స్పెండిచర్ రెండు ఉన్నాయి. సో ఎలక్షన్ కమిషన్ నిర్వహించే ఈ ఎక్స్పెండిచర్ మొత్తం ఈ ఎకానమీతో కనుక పోలిస్తే రిలేటివ్లీ స్మాల్ అని చెప్పి మనకైతే ఆర్టికల్లో ఆర్గ్యూ చేసి మాట్లాడుతున్నారు. అయితే మనకి ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఈస్ దిస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద గవర్నెన్స్ పారాలిసిస్. అంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఒక ఆర్గ్యుమెంట్ ఏంటి, ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ జరిగితే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ గవర్నమెంట్ డెసిషన్స్ అనేవి స్లో డౌన్ అవుతాయి. సో దీన్ని ఒక అడ్మినిస్ట్రేటివ్ మిత్గా అయితే ఛాలెంజెస్ అనేది చేస్తుంది. ఎందుకంటే మనకి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది ఏదైతే ఉందో ఇది గవర్నమెంట్ని కంప్లీట్లీ స్టాప్ చేయదు. ఏం చేస్తుంది, ఇది మెయిన్లీ గవర్నమెంట్ మిషనరీని మిస్యూజ్ చేయకుండా, పొలిటికల్లీ మోటివేటెడ్ అనౌన్స్మెంట్స్ చేయకుండా, అన్ఫేర్ అడ్వాంటేజ్ అనేది రూలింగ్ పార్టీకి ఇవ్వకుండా ఎలక్షన్స్ టైంలో అయితే చేస్తుంది. ఎసెన్షియల్లీ రొటీన్ గవర్నెన్స్ మాత్రం కొనసాగొచ్చు, రైట్. అయితే మనకి ఇండిపెండెంట్ ఎలక్షన్స్ జరిగితే అంటే అకౌంటబిలిటీ అని అంటే ఫ్రీక్వెంట్ స్టేట్ ఎలక్షన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో దే కెన్ యాక్ట్ యాజ్ ఎ చెక్ ఆన్ ద గవర్నమెంట్స్. అంటే ఇప్పుడు మనకి స్టేట్ గవర్నమెంట్స్ పర్ఫార్మెన్స్ పై ఓటర్స్కి త్వరగా జడ్జ్మెంట్ ఇచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఎలక్షన్స్ జరిగితే గవర్నమెంట్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎప్పటికప్పుడు ఎవల్యూషన్ అనేది జరుగుతుంది, ఓటర్ యొక్క అకౌంటబిలిటీ అనేది పెరుగుతుంది. అందుకే మనకి ఈ ఫ్రీక్వెంట్గా ఎలక్షన్స్ ఉండడం వల్ల ఒక రకంగా ఇది డెమోక్రటిక్ అకౌంటబిలిటీకి కూడా యూస్ఫుల్ అవుతుందని చెప్పి చెప్తున్నారు. సో డిఫరెంట్ ఎలక్షన్ టైమింగ్స్ వల్ల అంట ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్స్ సపరేట్లీ జడ్జ్మెంట్ అనేది పీపుల్ నుంచి వస్తుంది. రీజనల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి విజిబిలిటీ అనేవి పొందుతాయి. ఓటర్స్ యొక్క నేషనల్ మరియు రీజనల్ ఇష్యూస్ని సపరేట్గా ఎవాల్యుయేట్ చేయగలుగుతారు. మరియు పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూస్గా అకౌంటబుల్గా ఉంటాయి. మరియు ఫెడరల్ డైవర్సిటీ ఏదైతే ఉందో అది ప్రిజర్వ్ అవుతుందనైతే మనకి చెప్తున్నారు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనేది ఈ అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ కోసం మరియు ఫెడరల్ డెమోక్రటిక్ ఫ్లెక్సిబిలిటీని సాక్రిఫైస్ చేసే ప్రమాదం ఉంది ఈ ప్రాసెస్లో. ఎఫిషియన్సీ అనేది డస్ నాట్ ఈక్వల్ టు ఆల్వేస్ ఎ బెటర్ డెమోక్రసీ. ఒక డెమోక్రసీలో మనకి కన్వీనియన్స్ కంటే కూడా రిప్రజెంటేషన్ మరియు అకౌంటబిలిటీ అండ్ ఫెడరలిజం అనేది కూడా చాలా ఈక్వల్లీ ఇంపార్టెంట్ అని అయితే చెప్తున్నారు. ఇక్కడ మేజర్గా ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ కాన్సెప్ట్ కి ఎగెనెస్ట్ గా ఆర్గ్యుమెంట్స్ అన్నది మనకి ఎడిటోరియల్లో మాట్లాడారు. సో యూ హ్యావ్ టు సీ ద బోత్ పాయింట్స్. యాక్చువల్లీ యాజ్ అన్ ఆఫీసర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ బోత్ ద పాయింట్స్. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఎందుకు గవర్నమెంట్ తీసుకురావాలని చూస్తుంది, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఈ ఆర్టికల్లో మనకి అది తీసుకొస్తే వచ్చి నెగిటివ్స్ ఏంటి, మనకి వన్ నేషన్ వన్ ఎలక్షన్ కంటే కూడా సపరేట్గా ఉండాలి, ఇది ఉంటే ఇవి ఇష్యూస్ ఉంటాయి అని చెప్పి మనకి ఇక్కడైతే మాట్లాడడం జరిగింది. యూ హ్యావ్ టు సీ ద బోత్ పాయింట్స్ and you have to be like a neutral and you have to be your own analysis అనేది దాని నుంచి పొంది that should be used in your writing answers. ఓకే, సో ఒకసారి ఇక్కడ ఏం మాట్లాడారో క్విక్గా చూద్దాము. So the article examines one nation, one election and its implications for India's federal democracy. India broadly followed the simultaneous Lok Sabha and Assembly elections during 1950 to 1967, and a parliamentary system allows the government to fall before completing 5 years, creating different electoral cycles. Simultaneous elections may increase the dominance of national issues over state-specific concerns, and different electoral timings can strengthen the regional representation and democratic accountability. So this particular article highlights the need to balance administrative efficiency with the federalism, voter choice and the political accountability of the UPSC syllabus. Okay. So next article చూద్దాము. ఇది కూడా మనకి ఎడిటోరియలే. So India is losing West Asia but it is not too late. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ని కూడా మనం యూపీఎస్సీ సిలబస్ అయిన ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద వెస్ట్ ఏషియా, ఇండియా యొక్క ఫారెన్ పాలసీ ఈ పాయింట్స్లో అయితే మనం చదువుకోవచ్చు.
అయితే ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే వెస్ట్ ఏషియాలో చాలా ఫాస్ట్గా జియోపొలిటికల్ చేంజెస్ అనేవి జరుగుతున్నాయంట. కానీ ఇండియా మాత్రం తన రీజనల్ స్ట్రాటజీని ఇంకా క్లియర్గా రీసెట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అనేది ఇక్కడ మాట్లాడుతున్నారు. సో వెస్ట్ ఏషియాలో మనకి సౌదీ అరేబియా కానీ, టర్కీ కానీ, పాకిస్తాన్ కానీ, ఇరాన్, ఇజ్రాయిల్, యుఏఈ ఇలాంటి కంట్రీస్ అన్నీ కూడా తమ ఓన్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ని అయితే బిల్డ్ చేసుకుంటున్నాయి. సో ఇండియా కూడా మనకి గతంలో వెస్ట్ ఏషియాలో మంచి డిప్లొమాటిక్ గెయిన్స్ని అయితే సాధించింది. కానీ ఇప్పుడు అక్కడ రీజనల్ కంట్రీస్తో లేదంటే న్యూ పార్ట్నర్షిప్ మరియు న్యూ సెక్యూరిటీ ఆర్కిటెక్చర్ వైపు అయితే అక్కడ కంట్రీస్ వెళ్తున్నాయి. అందుకే ఇండియా కూడా ఒక స్పెక్టేటర్గా ఉండకుండా యాక్టివ్ రీజనల్ ప్లేయర్గా ఉండాలి, ముఖ్యంగా వెస్ట్ ఏషియాలో అని చెప్పి ఈ ఆర్టికల్ అయితే ఆర్గ్యూ చేస్తుంది. అయితే మనకి కొన్ని ఇండియా యొక్క వెస్ట్ ఏషియాలో ఇండియా యొక్క ఎర్లియర్ సక్సెస్ గురించి అయితే కొన్ని ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ని ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. ఒకటి వచ్చేసి మనకి సౌదీ అరేబియాతో కనుక మనం తీసుకుంటే 2016లో సౌదీ అరేబియాలో మనకి నరేంద్ర మోదీ గారి హైయెస్ట్ సివిలియన్ ఆర్డర్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకొకటి 2021లో ITU2 గ్రూపింగ్ అయితే మనకి ఇది వచ్చింది. లైక్ ITUT గ్రూపింగ్లో వచ్చేసి ఇండియా ఇజ్రాయెల్, I2 means I, U2 means UU. India, Israel, U is USA and US UAE and చబహార్ పోర్ట్ కూడా. సో 2024లో ఇరాన్ వచ్చేసి చబహార్ పోర్ట్లో ఇండియా యొక్క రోల్ని అయితే ఎక్స్టెండ్ చేసింది. అంటే ఇండియాకి వెస్ట్ ఏషియాలో డిప్లొమాటిక్ ప్రెజెన్స్ ఉంది. సో కానీ ఇక్కడ ఆర్టికల్ ఏం చెప్తుంది, ఇప్పుడు ఈ పాస్ట్ సక్సెస్గా మారిపోతున్నాయి, ఇప్పుడు ప్రెసెంట్ సక్సెస్ కాదు, రీజన్ అనేది అక్కడ వేగంగా మారుతుంది. సో ఇండియా కూడా తన స్ట్రాటజిక్ గేమింగ్ అయితే మార్చాలి వెస్ట్ ఏషియాలో అని అయితే చెప్తున్నారు. సో ముఖ్యంగా పాకిస్తాన్ యొక్క న్యూ డిప్లొమాటిక్ మూమెంట్ అనేది వచ్చింది. యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ కాన్ఫ్లిక్ట్ వల్ల ముఖ్యంగా వెస్ట్ ఏషియాలో సెక్యూరిటీ సిచ్యువేషన్స్ అనేవి చాలా అన్స్టేబుల్ అయిపోయినాయి. ఈ సిచ్యువేషన్లో పాకిస్తాన్ మీడియేటర్గా కనిపించే అవకాశాన్ని పొందింది. సో పాకిస్తాన్ వచ్చేసి యుఎస్ మరియు ఇరాన్ మధ్య మీడియేషన్ రోల్ తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. మరి ఇది మనకి పాకిస్తాన్కి రీజనల్ డిప్లొమాటిక్ రిలవెన్స్ని అయితే పెంచుతుంది. అండ్ గల్ఫ్ కంట్రీస్కి కూడా ఇప్పుడు ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ వచ్చింది. ముఖ్యంగా వాళ్ళకి ఇరాన్ నుంచి థ్రెట్ ఉంది, ఇజ్రాయెల్ నుంచి ఉంది. ఈ పర్సెప్షన్స్ అయితే పెరుగుతుంది. అందుకని చెప్పి గల్ఫ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అవి కేవలం యుఎస్ యొక్క సెక్యూరిటీ మీద డిపెండ్ అవ్వట్లేదు, ఓన్ రీజనల్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ని క్రియేట్ చేసుకోవాలని చెప్పి రీథింక్ చేసుకుంటున్నాయి. ఈ భాగంగానే మనకి రీసెంట్గా మన క్లాసెస్లో కూడా చూసాం మక్కా ప్యాక్ట్, రైట్? సో మక్కా ప్యాక్ట్ కూడా అందుకే వచ్చింది. ఇక్కడ ప్రీవియస్ మనకి క్లాసెస్లో కూడా మనం సౌదీ అరేబియా, టర్కీ, పాకిస్తాన్ యొక్క మక్కా కలెక్టివ్ డిఫెన్స్ ప్యాక్ట్ గురించి నేర్చుకున్నాం కదా, అది కూడా ఈ పాయింట్స్ కిందే మనకు వచ్చింది. సౌదీ అరేబియా తన యొక్క సెక్యూరిటీ ఆప్షన్స్ని డైవర్సిఫై చేయడానికి ట్రై చేస్తుంది. ముఖ్యంగా సౌదీ మనీ, క్యాపిటల్ కానీ, పాకిస్తాన్ యొక్క మిలిటరీ స్ట్రెంగ్త్ కానీ, టర్కీ యొక్క టెక్నాలజికల్ మరియు డిఫెన్స్ క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి కలిసి కొత్త సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ని అయితే క్రియేట్ చేస్తున్నాయి. ఇది మనకి వెస్ట్ ఏషియాలో రీజనల్ పవర్స్ అవి వాటంతటా అవి ఒక సెక్యూరిటీ ఆర్కిటెక్చర్స్ని బిల్డ్ చేసుకుంటున్నాయి అనే దానికి ఒక ఉదాహరణగా అయితే మనం దీన్ని చూడొచ్చు. అయితే మరి మ్యామ్ ఏంటి ఇది ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్, ఏంటి అసలు ఇండియాకి వస్తున్న ఛాలెంజెస్ ఏంటి, దీనివల్ల వాళ్ళెవరో ప్యాక్ చేసుకుంటే ఇండియాకి ఏంటి ప్రాబ్లం, ఇండియా వెస్ట్ ఏషియాతో మంచిగానే ఉంది కంటే అది ఒకప్పుడు పాస్ట్. సో ఇప్పుడు ఏంటి ఛాలెంజెస్ ఇండియాకి, అది మనకి ఆర్టికల్లో అయితే మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఇండియా యొక్క కన్సర్న్స్ ఏంటంటే పాకిస్తాన్ యొక్క రోల్ అనేది పెరుగుతుంది. సో పాకిస్తాన్ వెస్ట్ ఏషియాలో తన యొక్క డిప్లొమాటిక్ ఇన్ఫ్లుయెన్స్ని కనుక మనం పెంచుకుంటే ఇండియా పాకిస్తాన్ యొక్క స్ట్రాటజిక్ కాంపిటీషన్కి న్యూ డైమెన్షన్స్ అయితే రావచ్చు. మరియు టర్కీ అండ్ పాకిస్తాన్ యొక్క రిలేషన్స్ కనుక పెరిగితే, టర్కీ ఇప్పటికే మనకి పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తుంది, ఫ్యూచర్లో ఇండియాకి పాకిస్తాన్కి కనుక కాన్ఫ్లిక్ట్స్ కనుక వస్తే టర్కీ పొజిషన్ అనేది ఇండియాకి అన్ఫేవరబుల్ అయ్యే పాసిబిలిటీస్ అయితే ఉంది. అండ్ ఆల్సో ఇజ్రాయెల్, పాకిస్తాన్ యొక్క పాసిబిలిటీ కూడా మనం చూడొచ్చు. ఇది ఫ్యూచర్ పాసిబిలిటీగా అయితే మనకు ఆర్టికల్లో చెప్తున్నారు. ఇజ్రాయెల్ పాకిస్తాన్ రిలేషన్స్ కానీ, కాన్ఫ్లిక్ట్ డైనమిక్స్ కూడా ఇండియా మీద ఇంపాక్ట్ చేయొచ్చు అని చెప్పి అయితే మనకి ఇక్కడ మాట్లాడుతున్నారు. అయితే ఇండియాకి యుఏఈ అనేది చాలా ఇంపార్టెంట్ పార్ట్నర్. ఎందుకంటే మనకి ఇండియా యొక్క చాలామంది ఇండియన్ పాపులేషన్స్ మనకి యుఏఈ, దుబాయ్ ఇటు సైడ్ వెళ్తూ ఉంటారు, రెమిటెన్సెస్ ఎక్కువగా వస్తుంటాయి. ఇండియా యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేవి యుఏఈలో అయితే చాలా ఉన్నాయి. యుఏఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్
కూడా ఇండియాలో చాలా ఉన్నాయి. ఇంత స్ట్రాంగ్ ఎకనామిక్ కనెక్షన్స్ అయితే మనకి యూఏఈతో అయితే ఉన్నాయి. కానీ మనకి యూఏఈ వచ్చేసి సౌదీ అరేబియాతో కొన్ని డిఫరెన్సెస్ అయితే పెరుగుతున్నాయి. అలాగే రీజనల్ కాన్ఫ్లిక్ట్స్లో యూఏఈకి కూడా ఇండిపెండెంట్ పొజిషన్స్ ఉన్నాయి. అందుకే మనకి ఇండియాకి యూఏఈతో క్లోజ్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయడం మాత్రమే కాకుండా ఒక బ్రాడర్ రీజనల్ బ్యాలెన్సింగ్ కూడా అవసరం అని అయితే చెప్తున్నారు. అయితే మనకి ఆర్టికల్లో ఇండియాకి 3 చాయిసెస్ని అయితే మెన్షన్ చేశారు. ఒకటి వచ్చేసి స్ట్రాంగ్లీ అలైన్ విత్ ఇజ్రాయిల్ అండ్ యూఏఈ. అంటే ఇండియా వచ్చేసి ఇజ్రాయిల్ అండ్ యూఏఈతో స్ట్రాంగ్ స్ట్రాటజిక్ అలైన్మెంట్ చేయొచ్చు. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇది ఇరాన్ రిలేషన్స్ మరియు సౌదీ అరేబియా రిలేషన్స్పై నెగిటివ్ ఇంపాక్ట్ అయితే కలగొచ్చు. ఇంకొకటి కరెంట్ అప్రోచ్ ఏదైతే ఫాలో అవుతుందో దాన్ని కంటిన్యూ చేయొచ్చు. ఇండియా ఇప్పటి వరకు చేస్తున్నట్లుగా స్ట్రాటజిక్ అటానమీ కానీ మల్టిపుల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రీజనల్ సిచ్యువేషన్ అనేది చాలా ర్యాపిడ్లీ చేంజ్ అవుతుంది. ప్యాసివ్ అప్రోచ్ అనేది సరికాకపోవచ్చు. ఇంకొకటి యాక్టివ్ రీజనల్ స్ట్రాటజీ. యాక్టివ్ రీజనల్ స్ట్రాటజీ. సో యాక్టివ్ రీజనల్ స్ట్రాటజీ అంటే ఏంటంటే ఇండియా షుడ్ బికమ్ అన్ యాక్టివ్ రీజనల్ పొలిటికల్ ప్లేయర్. అంటే ఎంగేజ్మెంట్, మీడియేషన్, బిల్డింగ్ పార్ట్నర్షిప్ మరియు పొలిటికల్ ఇంట్రెస్ట్ అన్నీ కూడా యాక్టివ్గా ఇండియా పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి అయితే చెప్తున్నారు. అండ్ ఆల్సో ఇండియా యాజ్ అ బ్రిడ్జ్ బిల్డర్. ఇండియా ఒక బ్రిడ్జ్ బిల్డర్ రోల్ తీసుకోవచ్చు. ముఖ్యంగా యూఏఈ, ఇరాన్ మధ్య ఇండియా ట్రస్ట్ బిల్డింగ్లో రోల్ అనేది ప్లే చేయొచ్చు. అలాగే జార్డాన్తో కూడా సెక్యూరిటీ కోఆపరేషన్స్ అయితే పెంచొచ్చు. అయితే ఇండియాకి పొటెన్షియల్ అయితే ఉంది అని కూడా చెప్తున్నారు. ముఖ్యంగా వెస్ట్ ఏషియా ఒక ఇన్స్టెబిలిటీ అనేది డైరెక్ట్లీ ఇండియా మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా మ్యారిటైమ్ సెక్యూరిటీలో ఇండియన్ ఓషన్ కానీ, అరేబియన్ సీ కానీ, రెడ్ సీ కానీ, సూయస్ కెనాల్ ట్రేడ్ రూట్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. అగైన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, ఆయిల్ అండ్ షిప్పింగ్కి కానీ, బాబెల్ మండబ్ స్ట్రైట్, ఈ రెడ్ సీ ఎంట్రన్స్కి కూడా ఇది స్ట్రాటజిక్ చోక్ పాయింట్. మరియు సూయస్ కెనాల్ ఏదైతే ఉందో యూరోప్ ఏషియా ట్రేడ్కి కూడా మనకి ఇది క్రూషియల్ రూట్ అనమాట. సో ఈ రూట్స్లో కనుక మనకి కాన్ఫ్లిక్ట్స్ కనుక వస్తే షిప్పింగ్ కాస్ట్ కానీ, ఇన్సూరెన్స్ కాస్ట్ కానీ, ఎనర్జీ ప్రైజెస్ కానీ, ఇండియా యొక్క ట్రేడ్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఆర్టికల్లో మనకి ఇండియా అనేది ఇట్ షుడ్ వర్క్ విత్ ఈజిప్ట్. ఈ ఇండియా బౌండ్ షిప్పింగ్కి సంబంధించి కానీ, రెడ్ సీలో ఇండియా యొక్క మిలిటరీ ప్రెజెన్స్ని కన్సిడర్ చేయడానికి, ఈ సోమాలియా ల్యాండ్ వీటితో కూడా రీజనల్ సెక్యూరిటీ ఎంగేజ్మెంట్ కానీ, మిలిటరీ ఎక్సర్సైజెస్కి కూడా ఈ మ్యారిటైమ్ ఆపరేషన్స్ కింద చూడొచ్చు అని అయితే చెప్తున్నారు. అండ్ ఇండియా ఫ్యూచర్లో ఈ యుఎన్ పీస్ కీపింగ్ రోల్ ఏదైతే ఉందో లెబనాన్లో దీంతో కూడా యాక్టివ్గా ఉండొచ్చు. ముఖ్యంగా ఈ యుఎన్ఐఎఫ్ఎల్, యునైటెడ్ నేషన్స్ ఇంటరిమ్ ఫోర్స్ ఇన్ లెబనాన్, దీన్ని ఇండియా వచ్చేసి పీస్ కీపింగ్ ఎక్స్పీరియన్స్ కోసం, ముఖ్యంగా రీజనల్ స్టెబిలిటీ కోసం ఇండియా ఎంగేజ్మెంట్ అయితే చేయొచ్చు అనేది మనకి ఇక్కడ ముఖ్యంగా మాట్లాడుతున్నారు. ఓకే, సో వెస్ట్ ఏషియాకి సంబంధించి ఇండియా తన యొక్క స్ట్రాటజిక్ రోల్ని అయితే చేంజ్ చేసుకోవాలి. ఎందుకంటే వెస్ట్ ఏషియాలో డైనమిక్స్ అనేవి చేంజ్ అయిపోతున్నాయి అనేది ఇక్కడ ద మెయిన్ పాయింట్ ఆఫ్ దిస్ ఆర్టికల్. ఓకే, సో ఒకసారి క్విక్గా చూద్దాము. So West Asia is witnessing a changing regional security architecture with countries building diverse partnership, and India has strategic interest across Saudi Arabia, UAE, Iran and Israel, requiring the careful balancing. The Makkah Pact involving the Saudi Arabia, Turkey and Pakistan reflects the growing regional security arrangements. The key maritime choke points such as Strait of Hormuz, Bab el Mandab are the vital for India's energy and trade security. India can strengthen its role through maritime cooperation, diplomacy, mediation and the regional partnership, highlights the need for an active, balanced and the multi-aligned West Asia strategy to protect energy, trade, diaspora and the security interest. Okay. So next article చూద్దాము. How AI can be optimized for the better health care. సో ఈ పర్టికులర్ ఎడిటోరియల్ని కూడా మనం యూపీఎస్సీ సిలబస్ అయిన హెల్త్ అండ్ ఆల్సో గవర్నెన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ పాయింట్స్ కింద అయితే చదువుకోవచ్చు. సో ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ ఐడియా ఏంటంటే ఏఐ అనేది ఏదైతే ఉందో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది హెల్త్ కేర్లో టెక్నాలజీ కోసం
టెక్నాలజీగా కాకుండా పేషెంట్స్కి ఒక బెటర్ అండ్ ఫాస్టర్ కేర్ అందించడానికి అయితే ఉపయోగించాలి అని అయితే చెప్తున్నారు. అయితే డాక్టర్స్కి అవైలబుల్ నాలెడ్జ్ని క్విక్లీ యూజ్ చేయడంలో ఏఐ హెల్ప్ చేయాలి. డయాగ్నోసిస్, హాస్పిటల్స్లో ఆపరేషన్స్లో కానీ రిమోట్ మానిటరింగ్ వంటి ఏరియాస్లో అయితే ఉపయోగించాలి. కానీ హ్యూమన్ ఓవర్ సైట్, ట్రాన్స్పరెన్సీ మరియు క్లినికల్ వ్యాలిడేషన్ అనేది దీనికి తప్పనిసరి అని అయితే చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఏఐ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఏఐ ఇన్ హెల్త్ కేర్? ఓకే, స్పెషలిస్ట్ డాక్టర్ ఎక్కువగా పెద్ద సిటీస్లో అయితే కాన్సన్ట్రేట్ అయి ఉంటారు కదా. క్రానిక్ డిసీజెస్కి కూడా లాంగ్ టర్మ్ మానిటరింగ్ అనేది మనకి అవసరం, రైట్? సో హాస్పిటల్స్కి పేషెంట్ వాల్యూమ్ అనేది మనకి పెరుగుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో ఏఐ అనేది అక్యుములేటెడ్ మెడికల్ నాలెడ్జ్ని క్విక్లీ యూజ్ చేయగలదు, డాక్టర్స్కి రొటీన్ వర్క్ తగ్గించగలదు మరియు పేషెంట్స్కి ఎక్స్పర్టైజ్ని ఎర్లియర్గా అందుబాటులోకి అయితే తీసుకురాగలదు. సో ముఖ్యంగా ఏఐ అప్లికేషన్స్ అనేవి ఇప్పటికే డయాగ్నోసిస్, రేడియాలజీ కానీ కార్డియాలజీ వంటి ఏరియాస్లో ఏఐ ఎనేబుల్డ్ టూల్స్ అయితే ఉపయోగిస్తున్నారంట. ముఖ్యంగా క్లినికల్ వర్క్స్లో క్లినికల్ డాక్యుమెంటేషన్స్ కానీ అపాయింట్మెంట్ షెడ్యూలింగ్, డిశ్చార్జ్ మేనేజ్మెంట్ వంటి రొటీన్ టాస్క్స్లో కూడా ఏఐను ఉపయోగించుకోవచ్చు. అండ్ రిమోట్ మానిటరింగ్, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా పేషెంట్స్ని రిమోట్లీ మానిటర్ చేయడానికి, సిమ్టమ్స్ సీవియర్ అవ్వకముందే అటెన్షన్ అవసరమైన పేషెంట్స్ని ఐడెంటిఫై చేయడానికి, స్మాల్ టౌన్స్లో హాస్పిటల్స్లో డాక్టర్స్కి రిమోట్ స్పెషలిస్ట్ సపోర్ట్ అందించడంలో కూడా అయితే ఏఐ అనేది ఇప్పటికే దాని యొక్క అప్లికేషన్స్ని అయితే వాడుతున్నారు. అయితే ఇండియా యొక్క డిజిటల్ హెల్త్ ఫౌండేషన్ కనుక తీసుకుంటే ఇండియా ఇప్పటికే ఒక స్ట్రాంగ్ డిజిటల్ ఫౌండేషన్ అయితే బిల్డ్ చేసుకుంది. ముఖ్యంగా మనకి మే 2026 నాటికంట ఒక 100 crores పైగా అయితే హెల్త్ రికార్డ్స్ అనేవి మనకి ఆయుష్మాన్ భారత్ హెల్త్ రికార్డ్స్లో అయితే లింక్ అయినాయి అంట. అంటే పార్టిసిపేటింగ్ హాస్పిటల్లో అవుట్ పేషెంట్ రిజిస్ట్రేషన్ వెయిటింగ్ టైం వచ్చేసి అరౌండ్ 1 hour నుంచి ఇది మనకి 2 to 5 minutes వరకు అయితే తగ్గించిందంట. ఇక్కడ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఏఐ అనేది హెల్త్ కేర్లో ఒక ట్రాన్స్ఫర్మేషన్ అయితే ఇస్తుందని అయితే చెప్తున్నారు. ఏఐ అనేది హెల్త్ కేర్లో క్లినికల్ బెనిఫిట్స్తో పాటు కాస్ట్ను కూడా తగ్గించగలదంట. ముఖ్యంగా జనవరి 2026లో ఈ McKinsey అనాలిసిస్ ప్రకారం అంట ఏఐని కనుక హెల్త్ కేర్ రెవెన్యూ సైకిల్ ఆపరేషన్స్లో కనుక ఉపయోగిస్తే కలెక్షన్ కాస్ట్ అనేది మనకి 30% నుంచి 60% వరకు అయితే తగ్గే అవకాశం అయితే ఉందంట. దీంతో మనకి అడ్మినిస్ట్రేటివ్ వర్క్ లోడ్ అనేది తగ్గుతుంది, స్టాఫ్ యొక్క ఫ్యాటిగ్యూ తగ్గుతుంది, క్లినికల్ టీమ్స్కి ఎక్కువ రిసోర్సెస్ అనేవి అవైలబుల్ అవుతాయి. అయితే ఇండియాలో స్పెషలిస్ట్ కేర్ పెద్ద సిటీస్లో మనకి ఎక్కువగా ఉండడం వల్ల వస్తున్న ఛాలెంజెస్ ఏంటంటే ఏఐ ద్వారా స్మాల్ హాస్పిటల్స్ కానీ ఏఐ ఆర్ వర్చువల్ స్పెషలిస్ట్ సపోర్ట్లే కానీ రిమోట్ ఎక్స్పర్టైజ్ లాంటివి అందించవచ్చు. అలాగే డయాగ్నోస్టిస్ట్ కూడా కమ్యూనిటీస్కి దగ్గరగా అయితే తీసుకెళ్ళొచ్చు. కానీ దీంట్లో మనకి కొన్ని లిమిటేషన్స్ని మనం చూస్తాము. ఏంటంటే ముఖ్యంగా ఏఐని మనం బ్లైండ్లీ యూజ్ చేయకూడదు. ముఖ్యంగా క్లినికల్ వ్యాలిడేషన్ కానీ రిప్రజెంటేటివ్ డేటాలో హ్యూమన్ ఓవర్ సైట్, ట్రాన్స్పరెన్సీ విషయంలో కానీ రియల్ వరల్డ్ పర్ఫార్మెన్స్ ఇలాంటి విషయంలో ఒక హాస్పిటల్లో ఏఐ మోడల్ బాగా పనిచేసిందని మనం అదే మోడల్ని ఇండియాలో ప్రతి స్టేట్లో, ప్రతి డిసీజ్ ప్యాటర్న్లో, ప్రతి హెల్త్ కేర్ సెట్టింగ్లో అదే పర్ఫార్మెన్స్ ఇస్తుందని చెప్పి అయితే మనం ఎస్యూమ్ అయితే చేయలేమని చెప్పి చెప్తున్నారు. అయితే ఏఐ రికమెండేషన్స్ అనేది ఇచ్చినప్పటికీ కూడాను ఫైనల్ క్లినికల్ డెసిషన్ అనేది హ్యూమన్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్లోనే ఉండాలి. ఆ అప్రోచే బెస్ట్ అనేది మనకి, ఎందుకంటే డాక్టర్స్ని కంప్లీట్లీ రీప్లేస్ చేయమని కాదు, డాక్టర్స్ యొక్క డెసిషన్కి ఏఐ అనేది సపోర్ట్గా పనిచేయాలి. అండ్ ఆల్సో హెల్త్ కేర్ డస్ నాట్ నీడ్ ఏఐ ఎవ్రీవేర్. ఎందుకంటే ప్రతి హెల్త్ కేర్ ప్రాబ్లమ్కి ఏఐ సొల్యూషన్ అవసరం లేదు. ఏఐని ఉపయోగించాల్సింది డిలేస్ తగ్గించాల్సి వచ్చినప్పుడు, లేదంటే ఎర్లీగా డిటెన్షన్ ఇంప్రూవ్ చేయాల్సి వచ్చినప్పుడు, డాక్టర్కి బెటర్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ తీసుకునేలా చేయాల్సినప్పుడు, అప్రాప్రియేట్గా ఒక పేషెంట్కి త్వరగా మనం కేర్ అందించాల్సినప్పుడు అయితే దీన్ని ఒక సపోర్టివ్ సిస్టమ్గానే మనం యూజ్ చేసుకోవాలి అనేది ఇక్కడైతే ముఖ్యంగా మనకి చెప్తున్నారు. అయితే మనకి ఇదంతా ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇండియా యొక్క డెవలప్మెంట్ అనేది అల్టిమేట్లీ ఇండియాలో ఉన్న సిటిజన్స్ యొక్క పీపుల్ యొక్క హెల్త్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. హెల్తీ పీపుల్ ఉన్నప్పుడు ప్రొడక్టివిటీ ఎక్కువ వస్తుంది, ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది పెరుగుతుంది. సో కాబట్టి ఏఐ అనేది మెడికల్ ఎక్స్పర్టైజ్ని వైడర్ పాపులేషన్కి
స్థాయికి తీసుకెళ్ళగలదు అండ్ ఆల్సో ఎర్లీగా డిటెక్షన్ అనేది చేయగలదు, కంటిన్యూస్గా డిసీజ్ మేనేజ్మెంట్కి అయితే సపోర్ట్ ఇవ్వగలదు. అందుకే మనం ఏఐ హెల్త్ కేర్ని ఒక టెక్నాలజీ ఇష్యూ మాత్రమే కాకుండా ఒక డెవలప్మెంట్ ఇష్యూగా కూడా చూడాలి. అంటే ఏఐ వల్ల పొటెన్షియల్ బెనిఫిట్స్ అండ్ లిమిటేషన్స్ ఇన్ ద హెల్త్ కేర్ గురించి అయితే మనం ఈ ఆర్టికల్లో అయితే మాట్లాడారు. సో వెరీ గుడ్, బికాజ్ ఏఐని మనం ఇంక ఇప్పుడు స్టాప్ చేయలేం, ఇట్ గోస్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్. ఓకే, సో ఏఐ కెన్ ఇంప్రూవ్ హెల్త్ కేర్ త్రూ డయాగ్నోసిస్, క్లినికల్ డాక్యుమెంటేషన్, రిమోట్ మానిటరింగ్ అండ్ స్పెషలిస్ట్ సపోర్ట్. ఏఐ కెన్ హెల్ప్ ఎక్స్టెండ్ ద మెడికల్ ఎక్స్పర్టైజ్ టు స్మాలర్ towns and underserved regions. India's ABHA and Ayushman Bharat Digital Mission provide a digital foundation for scaling healthcare technologies. AI can reduce administrative burden and potentially improve the efficiency and healthcare cost. Efficient deployment requires the clinical validation, representative data, transparency, and the human oversight. AI should be used judicially as a decision support tool rather than automatic replacement for healthcare professionals. Okay, so next article చూద్దాము. Girls conditioned from childhood to take up the domestic burden. సో ఈ పర్టికులర్ ఆర్టికల్ మనం యూపీఎస్సీ సిలబస్ అయిన ఇండియన్ సొసైటీ, జెండర్ ఇష్యూస్, సోషల్ జస్టిస్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంక్లూజివ్ గ్రోత్, ఈ టాపిక్స్ కింద అయితే మనం యూపీఎస్సీ సిలబస్లో చదువుకోవచ్చు. అయితే ఈ ఆర్టికల్ యొక్క మెయిన్ పాయింట్ ఏంటంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ అడల్ట్హుడ్లో మాత్రమే స్టార్ట్ అవ్వదు, చైల్డ్హుడ్ నుంచే గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి డొమెస్టిక్ వర్క్ ఎక్కువగా అసైన్ చేయడం ద్వారా అది గ్రాడ్యువల్లీ బిల్డ్ అవుతుంది అనేది మాట్లాడుతున్నారు. సింపుల్గా చెప్పాలి అంటే చిన్నప్పటి నుంచి గర్ల్స్కి కుకింగ్, క్లీనింగ్, లాండ్రీ లేదంటే చైల్డ్ కేర్ వంటి పనుల్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే చేస్తున్నారు. బాయ్స్కి మాత్రం లీజర్, లెర్నింగ్ లేదంటే అవుట్డోర్ యాక్టివిటీస్కి కంపారిటివ్లీ ఎక్కువ టైం అయితే ఉంటుంది. ఈ చైల్డ్హుడ్లో మనం ఏదైతే కండిషనింగ్ చేస్తున్నామో అది లేటర్ అడల్ట్హుడ్లో ఉమెన్ యొక్క అన్పెయిడ్ కేర్ వర్క్ అనేది బర్డన్ లాగా కనిపిస్తుంది అనేది ఈ ఆర్టికల్ యొక్క ప్రధానమైన ఆర్గ్యుమెంట్. అయితే ఇక్కడ మనకి ఆర్టికల్లో కొన్ని డేటా పాయింట్స్ అయితే చెప్పారు. ఇది ఇండియా టైమ్ యూజ్ సర్వే, ఇండియా యొక్క టైమ్ యూజ్ సర్వే 2025 యొక్క డేటా ప్రకారం అంట గర్ల్స్ ఎవరైతే ఉన్నారో అరౌండ్ 10 నుంచి గర్ల్స్ వచ్చేసి డొమెస్టిక్ వర్క్ టైం అనేది షార్ప్లీ పెరుగుతుందంట. అరౌండ్ 30 years ఏజ్ వచ్చేసరికి ఉమెన్ హౌస్ వర్క్ పై నియర్లీ 460 minutes per day వరకు అయితే వర్క్ చేస్తున్నారంట ఉమెన్. అంటే దాదాపుగా 7.5 hours per day వచ్చేసి హౌస్ హోల్డ్స్ వర్క్స్ మీద అయితే ఉమెన్ వాళ్ళ టైంని ఖర్చు చేస్తున్నారంట. అదే బాయ్ ఆర్ మెన్ కనుక మనం తీసుకుంటే ఆర్టికల్ ప్రకారం మెన్ యొక్క హౌస్ వర్క్ అనేది ఏజ్ 6 నుంచి 75 మధ్య ఉన్న ఏజ్ వాళ్ళలో కనుక తీసుకుంటే డైలీ 65 minutes per day అయితే దాటట్లేదంట. ఈ డేటా ఫ్యాక్ట్స్ వచ్చేసి మనం ఆన్సర్స్ రాయడానికి ఉపయోగపడతాయి. సో ప్లీజ్ నోట్ దిస్. ఓకే, సో అంటే జెండర్ గ్యాప్ అనేది చాలా ఎర్లీ ఏజ్ నుంచే డెవలప్ అవుతుంది. ముఖ్యంగా ఏజ్ 6 దగ్గర నుండే బాయ్స్ అండ్ గర్ల్స్కి డొమెస్టిక్ వర్క్లో ఆల్మోస్ట్ సిమిలర్ టైం స్పెండ్ చేస్తారు 6 years ఏజ్ ఉన్నప్పుడు. కానీ అరౌండ్ 10 years వచ్చేసరికి గర్ల్స్ యొక్క డొమెస్టిక్ వర్క్ అనేది షార్ప్లీ రైజ్ అవుతుందంట. ఇది ఎందుకు ఇంపార్టెంట్, చైల్డ్హుడ్లోనే జెండర్ రోల్స్ అనేవి నేర్పబడుతున్నాయి. సో గర్ల్స్ హ్యాస్ టు డూ ద హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక కండిషన్ అయితే అవుతున్నారు. ద బాయ్ షుడ్ గో ఫర్ అవుట్ సైడ్ వరల్డ్ యాక్టివిటీస్ అని చెప్పి ఒక చైల్డ్హుడ్ కండిషనింగ్ అయితే ఆ ఏజ్ నుంచే స్టార్ట్ అవుతుంది అనేది ఇక్కడ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. అయితే అడాలసెంట్స్ గర్ల్స్లో అంట కుకింగ్ అనేది పర్టికులర్లీ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏజ్ 15 నుంచి 16 ఏజ్లో కనుక తీసుకుంటే గర్ల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అరౌండ్ 42.4% కుకింగ్లో అయితే పార్టిసిపేట్ చేస్తున్నారంట. అదే బాయ్స్ అయితే అరౌండ్ ఓన్లీ 2.9% బాయ్సే పార్టిసిపేట్ చేస్తున్నారంట. కుకింగ్లో కూడా ఈ జెండర్ గ్యాప్ అనేది చాలా లార్జ్గా ఉంది. ముఖ్యంగా క్లీనింగ్ అండ్ లాండ్రీ కూడా గర్ల్స్లో సిగ్నిఫికెంట్లీ హయ్యర్ పార్టిసిపేషన్ అయితే చూపిస్తున్నారంట. సో ఇక్కడ ఇంకొక కీ పాయింట్ ఏంటంటే డొమెస్టిక్ వర్క్ కనుక ఎక్కువ అయితే లీజర్ టైం అనేది తగ్గుతుంది. లీజర్ టైం తగ్గినప్పుడు గర్ల్స్కి స్పోర్ట్స్ కానీ ఫ్రెండ్షిప్ ఆర్ రెస్ట్ ఆర్ ఎక్స్ప్లోరేషన్ వంటి యాక్టివిటీస్కి టైం అనేది తగ్గుతుంది. అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీ సింప్లీ హౌస్ హోల్డ్ వర్క్లో మాత్రమే కాదు
టైం అటానమీలో కూడా ఉంటుంది. సో గర్ల్స్ డొమెస్టిక్ వర్క్ని స్కూలింగ్తో బ్యాలెన్స్ చేయాల్సి వస్తుంది. సో గర్ల్స్ స్కూల్లో కొనసాగుతున్నప్పటికీ కూడాను డొమెస్టిక్ వర్క్ వల్ల ఈ సబ్స్టాన్షియల్ టైం కాస్ట్ బేర్ అనేది చేస్తున్నారు. ఇది లాంగ్ టర్మ్లో ఎడ్యుకేషన్ కానీ స్కిల్స్ కానీ కెరియర్ ఆపర్చునిటీస్ పై అయితే ఇంపాక్ట్ చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. ఇది ఈ చైల్డ్హుడ్లోనే ఈ కండిషనింగ్ ఏదైతే ఉందో ఇది అడల్ట్హుడ్లో లేబర్ మార్కెట్ యొక్క అవుట్కమ్తో కూడా కనెక్ట్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. సో ముఖ్యంగా 2025 యొక్క పిఎల్ఎఫ్ఎస్ డేటా ప్రకారం చైల్డ్ కేర్ మరియు డొమెస్టిక్ రెస్పాన్సిబిలిటీస్ రెండు లేబర్ ఫోర్స్లో లేకపోవడానికి ఉమెన్ ఇచ్చిన మేజర్ రీజన్స్ ఏంటంటేనంట 52.5% ఆఫ్ అర్బన్ ఉమెన్ మరియు 40% ఆఫ్ రూరల్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏం రిపోర్ట్ చేశారంటే దే ఆర్ కంపేర్డ్ విత్ లెస్ దెన్ 1% ఆఫ్ మెన్ వాళ్ళు అన్పెయిడ్ కేర్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో అవి ఉమెన్స్ యొక్క ఎంప్లాయ్మెంట్కి మేజర్ బ్యారియర్ అవుతున్నాయి అని చెప్పి రిపోర్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా అన్పెయిడ్ డొమెస్టిక్ వర్క్ అంటే ఏంటంటే కుకింగ్, క్లీనింగ్, లాండ్రీ, చైల్డ్ కేర్ ఆర్ హౌస్ హోల్డ్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఎకానమీకి ఇంపార్టెంట్ అయినప్పటికీ కూడాను ఇవి డైరెక్ట్గా మానిటరీ ఇన్కమ్ అయితే జనరేట్ చేయలేవు. అందుకే దీన్ని మనం అన్పెయిడ్ కేర్ వర్క్ ఆర్ కేర్ ఎకానమీ కాంటెక్స్ట్లో అయితే చదవాలి. ఓకే, అయితే మనకి ఇక్కడ కంట్రోల్ ఓవర్ ఎ టైం అంటే మనకి మన టైంని ఎలా యూజ్ చేయాలి, ఎంత లీజర్ తీసుకోవాలి, ఎడ్యుకేషన్ ఆర్ కెరియర్కి ఎంత టైం ఇవ్వాలి అనే ఫ్రీడమ్ ఉండడం అనేది గర్ల్స్కి చైల్డ్హుడ్ నుంచే డొమెస్టిక్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి పెరగడం వల్ల ఈ టైం అటానమీ అనేది తగ్గుతుంది. అందుకే ఇక్కడ స్కూల్స్ ఏం చేయాలి అని ఏం చెప్తుంది అంటే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి కూడా ఈక్వల్ ప్రాక్టికల్ లైఫ్ స్కిల్స్ అనేది నేర్పాలి. ముఖ్యంగా కుకింగ్, హోమ్ మేనేజ్మెంట్ కానీ స్టిచ్చింగ్ కానీ ఫినాన్షియల్ మేనేజ్మెంట్ ఈ డొమెస్టిక్ వర్క్స్ అనేవి దే ఆర్ నాట్ ఓన్లీ ద గర్ల్స్ రెస్పాన్సిబిలిటీ అనే ఒక మైండ్ సెట్ని అయితే బ్రేక్ చేయాలి అనేది ఇక్కడ చెప్తున్నారు. అండ్ ఉమెన్ యొక్క అన్పెయిడ్ వర్క్ను కూడా అడల్ట్హుడ్లో మాత్రమే అడ్రస్ చేయడం సరిపోదు. పాలసీ అనేది ఏదైతే ఉందో ఇట్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్స్ ఇట్ సెల్ఫ్. ముఖ్యంగా ఈక్వల్ హౌస్ హోల్డ్ రెస్పాన్సిబిలిటీ కానీ గర్ల్స్ ఎడ్యుకేషన్ కానీ బాయ్స్ పార్టిసిపేషన్ ఇన్ ద డొమెస్టిక్ వర్క్ అండ్ కమ్యూనిటీ చైల్డ్ కేర్ కానీ సేఫ్ మొబిలిటీ, ఈ ఫ్లెక్సిబుల్ వర్క్ ఆపర్చునిటీస్ అండ్ సోషల్ ప్రొటెక్షన్ అనే లెవెల్లో మనం పాలసీస్ అయితే తీసుకురావాలి అనేది ఇక్కడ ముఖ్యంగా అయితే మాట్లాడుతున్నారు. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ బికాజ్ ఆల్రెడీ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్లో మనకి ఈ కేర్ ఎకానమీ గురించి మనం ఎకానమీ GS3లో కేర్ ఎకానమీ రిలేటెడ్గా మెయిన్స్లో అయితే క్వశ్చన్స్ వచ్చినాయి. సో ఈ డేటా ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ వెరీ వెరీ యూస్ఫుల్ ఇన్ రైటింగ్ ది ఆన్సర్స్. అండ్ ముఖ్యంగా ఈ కేర్ ఎకానమీ గురించి రిపీటెడ్గా యూపీఎస్సీ అయితే క్వశ్చన్స్ అడుగుతుంది. హౌ కెన్ ద కేర్ ఎకానమీ క్యాన్ బి కన్వర్టెడ్ ఇంటూ అ ఫార్మల్ ఎకానమీకి ఎలా తీసుకురావాలి, కేర్ ఎకానమీ వల్ల వస్తున్న ఈ జెండర్ రిలేటెడ్ ఇష్యూస్ ఈ పాయింట్స్లో అయితే మనకి ఇది రిపీటెడ్గా ఉన్న ఒక క్లాసికల్ ఇష్యూ కింద అయితే మనం దీన్ని చూడొచ్చు. ఓకే, సో ఒకసారి క్విక్గా చూద్దాము. So India Time Use Survey 2025 highlights that gender differences in domestic work begins during the childhood and girls' participation in cooking, cleaning and household work rises significantly from around age 10. By adulthood, women spend substantially more time on the unpaid domestic and care work than men. So early domestic responsibilities reduce the girls' leisure, the time autonomy, opportunities for education and the skill development. And domestic and child care responsibilities also contributed to the women's lower labor force participation. This particular article highlights the gender neutral household responsibilities, equal life skills education and recognition of the unpaid care work. Okay, so okay students, so these are the important articles from the today's current affairs class. So please revise them properly. Again, don't just read or listen to the videos. Please practice the questions, both prelims and mains, from these articles and editorials. అప్పుడే మీకు బెనిఫిట్ అనేది ఎక్కువగా వస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ఆల్ ద బెస్ట్.